మలయాళ సినిమాతో కెరియర్ని మొదలుపెట్టినా సరే తన నేచురల్ యాక్టింగ్తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచింది సాయి పల్లవి. ప్రేమంతో ఆమె కెరియర్ మొదలుపెట్టి ఫిదాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వగా అప్పటి నుంచి ఆమెకు వరుస ఛాన్సులతో స్టార్ రేంజ్ క్రేజ్ వచ్చేలా చేశారు. అంతేకాదు లేడీ పవర్ స్టార్ ట్యాగ్తో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. సాయి పల్లవి అందరికన్నా ప్రత్యేకమని ఎందుకు చెప్తారు అంటే ఆమె కథ నచ్చకపోతే ఎలాంటి సినిమా అయినా నిర్మమోటంగా చేయనని చెప్పేస్తోంది. అలా కథలు ఎంపికలో ఉన్న క్లారిటీ వల్లే ఆమె సక్సెస్ఫుల్ ఫామ్ కొనసాగిస్తుందని చెప్పవచ్చు. విరాట్ పర్వం తర్వాత సాయి పల్లవి 2 ఏళ్లు గ్యాప్ తీసుకుంది. తెలుగులో ఈ మధ్యనే నాగ చైతన్యతో తాండేల్ సినిమాకు సైన్ చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను చందు ముండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. తాండేల్కి ముందు 1-2 ఆఫర్లు వచ్చినా కాదన్న సాయి పల్లవి సౌత్ని వదిలి బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. ఇప్పటికే నితీష్ తివారీతో చేస్తున్న బాలీవుడ్ రామాయణంలో సీతగా చేస్తున్న సాయి పల్లవి అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సినిమాలో కూడా నటిస్తోంది. సౌత్లో ఎంత పెద్ద స్టార్స్ సెట్స్ వచ్చినా బాలీవుడ్ సినిమా ఆఫర్ రాగానే మొదట ప్రయారిటీ అక్కడే ఇస్తారు. సో అందరిలానే సాయి పల్లవి కూడా బాలీవుడ్లోనే వరుస సినిమాలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. తెలుగులో ఎలాగో తనకు నచ్చిన పాత్ర రావట్లేదని ఫిక్స్ అయిన అమ్మడు పూర్తిగా కెరియర్ని బాలీవుడ్ పైనే పెట్టాలని అనుకుంటుంది. టాలీవుడ్లో కమర్షియల్ సినిమాకు ఎలాగో సాయి పల్లవి ఓకే చెప్పే ఛాన్స్ లేదు. అమ్మడు ఓకే చేయాలంటే ప్రత్యేకమైన కథలు ఉండాల్సి ఉంటుంది. సో అలాంటి కథలు కుదిరినప్పుడు సాయి పల్లవిని సంప్రదించే ఛాన్స్ ఉంటుంది. అప్పటిదాకా సాయి పల్లవిని మర్చిపోవాల్సిందే అని చెప్పవచ్చు. అయితే సాయి పల్లవి హిందీలో కూడా ఎలాంటి సినిమాలు పడితే అలాంటి సినిమాలు చేసే అవకాశం లేదు. సౌత్లో ఎలాగైతే అభినయ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసిందో నార్త్లో కూడా అలాగే కథలకు ఓకే చెప్తోంది. చూశారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.